ఇండ్లల్లా లంక బిందెలు ఉన్నాయన్న ముచ్చట మీకు తెలుసా అనుల్లా? గడ్డబారాలతో దవ్వి బిందెలు గిట్లా బయటకు తీసినామంటే ఇంకేముంది, దెబ్బకు మీ దశ మొత్తం తిరుగుద్ది. ఇక జిందగీ బర్ దర్జాగా ఏ పని చేయకుండా కాలు మీద కాలేసుకొని కూసుని బతికేయచ్చు. మరిగా లంకె బుందలు ఏ మూలకున్నాయో తెలుసా? గా ముచ్చటైతే మీకు తెలియదు, కానీ మీ ఇంట్లో ఏడదవ్వితే ఎసొంటి బంగారు బిందెలు బయటకు వెళ్తాయో మాకు మాత్రం తెలుసు. మరి మాకు గసొంటి దివ్యశక్తులు గిట్లా ఉన్నాయి. మరి ఏంది నేను చెప్పే ముచ్చట నమ్ముతలేరా? అయినా నేను చెప్తే మీరెందుకు నమ్ముతారులా? మీకు అరచేతుల వైకుంఠం చూపించి నట్టేట ముంచే బట్టెబాదుగాలు గిదే ముచ్చట గిట్ట చెప్పిండ్రనుకోండి, గంగిరెద్దులాగా తలుపుకుంటా వాళ్ళు చెయ్యమన్నట్టు చేస్తారు. అటెన్గా చేతులు గిట్లా కాల్చుకొని కుయ్యో ముర్రో అనుకుంటా తలలు కొట్టుకుంటారు. మీ తెలియనితనం అగడు గా లత్కోరగాళ్లకు మస్తు ఆందాన్ని తెచ్చిపెడుతోంది. గీ 5G జమానాల సుతంగా మీ మూర్ఖత్వాన్ని మూఢనమ్మకాన్ని ఇడిసగబోయేసరికి గసంటోళ్ళు ఇంకా ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు. మరిగా మంటల మొక్కపోళ్ళు ఏం చేసినరో చూపిస్తా నడుర్రి. గిది చూసిన వాళ్ళనన్నా మీరు అందరు జనంతా హుషారు గిట్లా అవుదురు గాని. మహమ్మద్ మునావర్ అనే లత్కోర్ మొకపోడు హైదరాబాద్ లా బేగం బజార్ టానా హద్దుల గిట్లా ఉంటుండు. ఇక చదువు గిట్లా ఒడిచినాక కార్ల డెంటింగ్ పనితో పాటు రంగులేసే పనులు గిట్లా చేసుకుంటా పైసలు కమాయిస్తుండు. గా పనులతో వచ్చే రూపాయలు ఖర్చులకు ఏమిటికి సుతంగా సరిపోతలేవు. గప్పుడే గా పోరానికి మెదట్లో పిసపురు గిట్లా మెసిలింది. అల్కగా పైసలు కమాయించనీకి అడ్డమైన దొవ్వాల పోవాలని సోచాయించిండు. మరి ఏం చేద్దునా అని బాగా తన్లాడి చివరికి గుప్త నిల దందా షురు చేసిండు. జర్రంత అమాయకులు బోలాగుండేటోళ్లను దొరకబట్టుకున్నాడు. ఇక తనకు మస్తు దివ్యశక్తులు గిట్లా ఉన్నాయని, మీ ఇండ్ల కింద ఏడలంక బిందెలు ఉన్నాయో నాకు తెలుస్తాయని, గసొంటి ప్రత్యేక విద్య నాకు వచ్చని ప్రచారం గిట్లా చేసుకున్నాడు. ఇక ఈ దందా గురించి తన ముగ్గురు దోస్తుగాలు సయ్యద్ అలీ అష్రఫ్, మొహమ్మద్ హాజీ, మొహమ్మద్ సల్మాన్లకు చెప్పి గాళ్ళను సుధా చేతులు కలపమని అడిగిండు. మందిని ముంచి అల్కక పైసలు వచ్చే గిసొంటి దందా అంటే ఏ లత్కోరగాడు మాత్రం అద్దంటాడు చెప్పుండ్రి. ఇక గా దోస్తులు సుతంగా గీ గలీజ్ దందా చేసేందుకు చేతులు కలిపినరు. ఇక చుట్టుపక్క పొంటోళ్లకు మాయమాటలు గిట్లా చెప్పుకుంటూ వచ్చిండ్రు. మాకు దివ్యశక్తులు ఉన్నాయని మీ ఇండ్ల కింద లంక బిందెన బయటికి తీసి పెడతామని నమ్మించిండ్రు. ఇది నమ్మి బుట్టల వడ్డోలో ఇండ్లకు పోయి పూజలు గిట్లా చేసిండ్రు. గా పని చేయనీకి వాళ్ళ కాడ దొరికినంత సొమ్ములు గుంజుతుండే. ముందుగానే తయారు చేసుకున్న బొగ్గుతో పాటు నకిలీ బంగారు నాణాలున్న మూటను గా తవ్విన గుంతలకెళ్ళి బయటికి తీసేటోళ్ళు. ఇక గదింట్లో ఉన్నదంతా బంగారంగానికి కొంత టైం పడుతుందని, గప్పటిదాకా ఏగిర పడొద్దని చెప్పి అక్కడి నుంచి జారుకుంటూ వస్తుండ్రు. గిట్లా ఇప్పటిదాకా ఒక 11 మంది నోట్ల మట్టి కొట్టి ₹1,00,00,000 దాకా నిండా ముంచినట్టు తెలిసింది. ఇక మోసపోయిన వాళ్ళు ఊకుంటారా? రాజేంద్రనగర్ పోలీస్ ఠాణాకు పోయి ఫిర్యాదు కాగితం గిట్లా రాసిచ్చిండ్రు. ఇక మన పోలీసార్లు రంగంలోకి దిగి గా బట్టెబాజిగాలను అనగబట్టి బొక్కలేసి లోపల నూకిండ్రు.